నమస్తే అండి. ఒక్క గంట వ్యవధిలో పాక్కి ఊహించినటువంటి విధ్వంసం జరిగింది. పాకిస్తాన్ ఊహించలేదు. ఎలాగూ ప్రపంచ దేశాలు కూడా ఊహించినటువంటి దాడి జరిగింది పాక్ పైన. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీపోర్ట్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అక్కడ ఉన్నటువంటి అనేక బోట్లు, ఓడలు సైతము ధ్వంసమయ్యాయి. ఎప్పుడైతే భారత్ పైన పాకిస్తాన్ అటాక్ చేసిందో ఆ క్షణం నుంచే ముఖ్య నగరాల్లో లాకౌట్ ప్రకటించింది. పాకిస్తాన్లోని ముఖ్య నగరాలు దాదాపు చీకట్లలో మగ్గుతున్నాయి. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ నిర్ణీత గడువులో వారు అనుకున్నటువంటి టార్గెట్ను పర్ఫెక్ట్గా రీచ్ అయ్యారు. వారు గుర్తించినటువంటి ప్రతి ప్లేస్ను కూడా వదలకుండా కను రెప్పపాటుతో ధ్వంసం చేసేశారు. వారు క్షణాల్లో ధ్వంసం చేశారు. పాకిస్తాన్ అమాస్ మాదిరి మిజైల్స్ను మన మీద ప్రయోగించాయి. డ్రోన్లను ప్రయోగించారు. ఒక్కసారిగా వందలాది డ్రోన్లు వచ్చేలా చేసింది. కానీ సుదర్శన చక్ర S-400 వారు ప్రయోగించిన ప్రతి దాన్ని తిప్పుకొట్టింది. కన్ను రెప్పపాటుతో ఆ శకలాలు తునకలుగా నేలరాలాయి. అసలు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ భారతదేశానికి తగిన గుణపాఠం చెప్పామనుకుంది. చెంకలు గుద్దుకుంది, సంతోషించింది. మోడీ ఏం చేస్తాడు, ఏం చేయగలడు, ఏమంటాడులే అనుకున్నాడు. ఒక టెర్రరిస్ట్ అన్నాడు కూడా. మోడీ మాటలు చెప్పలేదు, చేతలు మిజైల్స్ని పంపించారు. నువ్వు పంపించినటువంటి మిజైల్స్ని, డ్రోన్స్ని నా త్రివిధ దళాలు కను రెప్పపాటున తునకలు చేశాయి. పహల్గామ్లో మీరు మాకు గుణపాఠం చెప్పేదేంటి? ఇప్పుడు మీకు మేము గుణపాఠం చెప్తున్నాం, కాచుకో అనేటటువంటి విధంగా ప్రపంచ దేశాలకు కూడా ఈ సంకేతాన్ని ఇచ్చారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. నమస్తే.